హలో అండి, వెల్కమ్ టు మై అత్తమ్మాస్ ఛానల్. ఇవాళ మా అత్తమ్మ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నారు. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి తీసుకోండి. మేము ఇక్కడ ఆవు నెయ్యి తీసుకుంటున్నాము. మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మేము ఈరోజు పిస్తా, బాదం, కాజు అండ్ డేట్స్ వేసుకుంటున్నాము. ముందుగా ఒక కప్పు పిస్తా తీసుకోవాలి. తీసుకొని సింపుల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకండి. నెయ్యి దానికి అంటుకునేలాగా సింపుల్గా రోస్ట్ చేసుకొని మరీ క్రిస్పీ అవ్వకుండా చూసుకోండి. ఒక 3-4 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అదే కప్పుతో బాదాం వేసుకుందాం. బాదాంని కూడా లైట్గా కొంచెం నెయ్యి అంతా అంటుకునేలాగా లైట్గా రోస్ట్ చేసుకోండి ఒక 2-3 నిమిషాలు. మేము ఈ మధ్య ఎక్కువ ఆవు నెయ్యి వాడుతున్నాము. మాకు ఊరి నుండి ఆవు నెయ్యి వస్తుందండి. సరిపోతుందండి. ఇంత రోస్ట్ అయ్యాక వాటిని కూడా పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు కాజు వేసుకుందాం. మీరు ఇంకా కావాల్సి వస్తే గసగసాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు. కానీ మేము ఇవాళ సింపుల్గా జస్ట్ పిస్తా, కాజు ఇంకా బాదం, డేట్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కాజు కూడా కొంచెం మంచిగా రోస్ట్ అయ్యేలాగా లైట్గా చూసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్ లడ్డూని బైండ్ చేసుకోవడానికి అంజీర్ కూడా వాడచ్చు. సింపుల్గా అయిపోవడానికి మేము డేట్స్ వాడుతున్నాము. అంజీర్ కూడా చాలా హెల్దీ. రోస్ట్ అయిపోయినాయండి కాజులు కూడా. ఇప్పుడు తీసి ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 3 డ్రై ఫ్రూట్స్ని మనం పక్కన పెట్టుకొని ఉంచాం కదా, ఆ 3 1 కప్ మెజర్మెంట్స్కి ఒక బాక్స్ ఫుల్ ఆఫ్ డేట్స్ తీసుకుందాం. సీడ్లెస్ డేట్స్ తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 3 డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసిన దాన్ని మనం మిక్సీ చేసుకుందాం. మరీ గ్రైండ్ చేయకుండా లైట్గా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం కోర్స్గా.
మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు. ఇలా కోర్స్గా ఉండేలాగా ఒక 2-3 టైమ్స్ అనుకుంటే సరిపోతుంది. ఇలా మనం ముద్ద చేస్తే వచ్చేలాగా బైండ్ అయ్యేలా చూసుకోండి. ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ 1 బాక్స్ ఫుల్ ఆఫ్ డేట్స్ని మనం ఈ పౌడర్తో పాటు కలిపి గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వేస్తూ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి చేసేస్తే అదొక పేస్ట్ లాగా అయిపోతుంది. సో మీరు కొద్దిగా కొంచెం పౌడర్ తీసుకొని కొన్ని డేట్స్ యాడ్ చేసుకుంటూ ఒక 2-3 టైమ్స్ గ్రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కప్ మన రైస్ కుక్కర్ కప్ మెజర్మెంట్స్ అండి. 3 డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ బాక్స్ డేట్స్. ఇప్పుడు మనం దీన్ని ముద్దలు చుట్టుకుందాం. మనకి ఈజీగానే వచ్చేస్తాయండి. ఎక్కువ ఇట్లా ఏమీ విడిపోవడం అట్లా ఏమి ఉండదు. ఈజీగానే వచ్చేస్తున్నాయి. సో కూర్చొని ఒకవేళ రాకపోతే మీరు లైట్గా నెయ్యి పెట్టుకొని కూడా ఇలా ఉండలు చుట్టుకోవచ్చు. మనం పల్లి పట్టి చేసినట్టు దీన్ని స్క్వేర్ షేప్లో కూడా ఒక ప్లేట్ పైన మనం స్ప్రెడ్ చేసి కట్ చేసుకోవచ్చు. కానీ ఉండలు చేయడం చాలా సింపుల్ కదా, సో మేము ఇలా చేసుకున్నాం. సో ఇలా ఉండలు చేసుకున్నాక అంతే అండి, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఆల్సో చాలా హెల్దీ. మీరు ట్రై చేయండి. చేసుకున్నాక ఎలా వచ్చిందో మాకు చెప్పండి. Please support my Attama's channel and subscribe andi. Thank you.